పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 64 కళల్లో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగం. గత 25 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన తైలాలతో ప్రాచీన ఆయుర్వేద విధానాలతో ఎంతో మంది అతివల అందాలను పెంపొందించిన మునిమాలిక గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి మునిమాలిక గారిని అడిగి మరిన్ని సౌందర్య విశేషాలని తెలుసుకుందాం. అలాగే మునిమాలిక గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9177891914 మరియు 9985594590. మునిమాలిక గారు నమస్తే. నమస్తే అండి. మరి సౌందర్యం అనగానే అందం అన్నీ గుర్తొస్తాయి. ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఫస్ట్ ప్రయారిటీ, అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ అందానికి ఇస్తారు. మరి మీరు ఎలా స్టార్ట్ చేశారు? అంటే ధరణి హెయిర్ అండ్ బ్యూటీ కేర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా మొదలైంది? దానికి ఆ థాట్ మీకు ఎందుకు వచ్చింది? ధరణి హెయిర్ కేర్ మేము స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయిందండి. అందం ఉంటేనే ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటేనే సక్సెస్. అందుకోసం అనేసి నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. కానీ కెమికల్స్ ఇవన్నీ లేకుండా హర్బల్స్తో మన పూర్వీకులు చేసిన ఎన్నో ఇవి చేసేవాళ్ళు. దాంతో హర్బల్స్తో తయారు చేయాలా అనే ఒక దీంతో నేను దీని గురించి అన్ని చూసి ఈ హర్బల్స్ నుంచి, చెట్ల నుంచి, పూల నుంచి అన్నీ తయారు చేసి మేము ఇది స్టార్ట్ చేసామండి. హర్బల్స్ అంటే ఎలాంటి హర్బల్స్ అంటే ఎలాంటివి యూస్ చేస్తారు? మొదటిగా హర్బల్స్ అంటే ఇప్పుడు చెట్టుకు సంబంధించిన భాగాలు ఉంటాయి. రూట్స్, కాండాలు, పువ్వులు, ఫలాలు, పుష్పాలు, అట్లా దానికి సంబంధించిన దాంట్లో ఎన్నో, ఇప్పుడు మీకు అరోమా ఆయిల్స్ అంటాము, అవన్నీ చెట్టుకు సంబంధించిందే అనమాట. అట్లా రకరకాల తైలాలు చెట్టుకు సంబంధించిన భాగాల్లో చాలా రకాల భాగాల నుంచి తీసిన తైలాలతో దాని పౌడర్లు, పేస్ట్లు, దాంతో న్యాచురల్గా తయారు చేసి అంటే మీకు హర్బల్స్ ఆర్గానిక్ అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ అంటే అర్థమవుద్ది, హర్బల్స్ అంటే అర్థమవుద్ది. ఆయుర్వేదిక్ ప్రకారం చెప్తే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దాని నుంచి తయారు చేసిన దాంట్లో మేము తయారు చేసి ఫస్ట్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందం అనేది ఇంపార్టెంట్. అందం అనేది ఒక స్కిన్ కేరు, హెయిర్ కేరు, అవి హెల్తీగా ఉన్నప్పుడే మనకు అన్ని రకాల సక్సెస్కు బాగుంటుంది. ఓకే మేడం, మామూలుగా ఒక ప్రోడక్ట్ని వాడుతున్నాం కానీ ఒకటి ఏదైనా చూస్ చేసుకున్నాం, లైక్ ఆయుర్వేద్ కానీ హెర్బల్ కానీ ఏదైనా విధానాన్ని చూస్ చేసుకునే ముందు దానివల్ల మెయిన్ ఆలోచించేది ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయో, అంతే విధంగా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా అని ఆలోచిస్తారు. మరి ఈ హెర్బల్స్ వల్ల ఎలాంటి పాజిటివ్ ఉంది, ఎలాంటి నెగిటివ్? అంటే హెర్బల్స్ కరెక్ట్గా మీకు ప్రాసెసింగ్లో ఉంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. 1 ఇయర్ బేబీ నుంచి కూడా ఈ హెర్బల్స్ యూజ్ చేయొచ్చు ఎవరైనా కూడా. పుట్టిన పిల్లలు కూడా పూర్వీకులు హెర్బల్స్ పెట్టేవాళ్ళు, తినిపించేవాళ్ళు ఒకప్పుడు. కానీ దాన్ని తెచ్చిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఉంటుందండి. ఆ ప్రాసెసింగ్ కరెక్ట్గా తెలిసి ఆ మిక్సింగ్ అన్నీ మనకు తెలిసి ఉంటే దానికి 100% సక్సెస్ ఉంటుంది దాంట్లో. కానీ అది మనకు తెలియకుండా మిక్సింగ్లో ప్రాబ్లం వచ్చిందంటే అది మాకు సూట్ అవ్వలేదు అంటారు. కానీ మన స్కిన్ను, హెయిర్ అది ఎట్లా ఉంది, ఆ టైప్స్ ఏంది, దాన్ని బట్టి దానికి ఏ రకంగా యూజ్ చేయాలనేది మనం చేసినామంటే మాత్రం ఖచ్చితమైన సక్సెస్ ఉంటుందండి. తప్పకుండా. యాజ్ ఎ సీనియర్గా 25 ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, 25 ఇయర్స్. మరి ఒక అందాన్ని సంరక్షించుకోవాలంటే ఏమేమి పద్ధతులు పాటించాలి, ఎలా సంరక్షించుకోవాలి ప్రతి ఒక్కరు? మీరు అందం అంటే ఇప్పుడు మీకు మన స్కిన్ టైప్స్ ఏంది, దాన్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ ఒకటి. ఇప్పుడు పరిస్థితిని బట్టి పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్గా లేదు. ఎక్కువ పిల్లలు అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. దానివల్ల కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ తినేదాని వలన స్కిన్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు తీసుకునే ఫుడ్ మంచిగా తీసుకొని, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకొని కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం అన్నీ యూస్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ స్కిన్, హెయిర్ చాలా హెల్తీగా, చాలా అందంగా ఉంటారు. తప్పకుండా అండి. మరి చాలా విషయాలు చెప్పారు. ఒక కాల్ ఉన్నారు, వాడితో మాట్లాడతాను. హలో, నమస్తే అండి. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సూర్యవతి. సూర్యవతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఇక్కడ మునిమాలిక గారు ఉన్నారండి. వారితో మీ సందేహాన్ని, సమస్యని చెప్పండి. ఏమైనా స్కిన్ సమస్యలు కానీ లేకపోతే హెయిర్కి సంబంధించిన సమస్యలు ఉంటే వారితో మాట్లాడండి. హెయిర్ సమస్యనా అండి? చెప్పండి, ఏంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? ఒకసారి ప్రాబ్లం క్లియర్గా చెప్పండి. జుట్టు పొడవుగా రావట్లేదండి, ఎదగట్లేదండి. జుట్టు పొడవుగా రావట్లేదు. ఇంకా ఏమైనా ఫాలింగ్ అలాంటివి ఉన్నాయా? డాండ్రఫ్? లేదు.